హలో అండి, హాయ్. ఈరోజు వచ్చేసి చికెన్ పకోడా చేసిద్దామా. ఫస్ట్ అయితే కావాల్సినంత ఉప్పు, తర్వాత కావాల్సినంత కారం అయితే వేయండి. అండ్ తర్వాత వచ్చేసి కావాల్సినంత ధనియాల పొడి అయితే వేసేసిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి మనం కొంచెం క్వాంటిటీ కొంచెం ఎక్కువ లేకపోతే కొంచెం తక్కువ. తర్వాత గోధుమ పిండి వచ్చేసి ఒక 2 స్పూన్స్ అయితే వేయండి. అండ్ తర్వాత కార్న్ ఫ్లవర్ వచ్చేసి అవి మనం ఎక్కువగా ఆట ఉండాలని కొంతమంది ఇష్టపడతారు. అండ్ ఆట వద్దనుకునే వాళ్ళు 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ మేము కొంచెం క్వాంటిటీలో చేస్తున్నాం, మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మెజర్మెంట్ చూసి వేసుకోండి. అండ్ తర్వాత మనం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుందాం. అండ్ నేను బ్రాండ్ కూడా చూపించాను. ఎక్కువ వేసుకోకుండా మనం లైట్గా చూసి వేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి వాటర్ అయితే లైట్గా యాడ్ చేసుకుంటూ బాగా అయితే కలుపుకోండి. అండ్ బాగా కలిసిన తర్వాత ముక్కకి బాగా అంటుకునేలా ఒక్కొక్కసారి పీస్ ఇట్లా ఒత్తుకుంటూ మెల్లిగా మసాజ్ చేసుకుంటూ అయితే దీన్ని అయితే వాటిని పక్కన పెట్టాలి. అండ్ కొంచెం ఎక్కువ వాటర్ అయితే పడిపోయినాయి నాకు. అండ్ మీకు కూడా అలానే పడిపోతే లైట్గా పిండి అయితే కార్న్ ఫ్లవర్ యాడ్ చేసుకోండి, గోధుమ పిండి యాడ్ చేసుకోకండి. అండ్ తర్వాత ఇవన్నీ అయితే ఇట్లే పక్కన అయితే పెట్టేయాలి. తర్వాత మనం వచ్చేసి ఆట అయితే లాస్ట్కి అయితే ఉంటుంది. అదే ఆటతోనైతే నేనైతే మీల్ మేకర్తో కూడా అది పకోడా అయితే చేస్తున్నాను. మీల్ మేకర్ కూడా సేమ్ చికెన్ లాగానే వస్తుంది. సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా వేసుకోవాలి. మీల్ మేకర్లో కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే మీల్ మేకర్ తప్పగా ఉంటుంది కాబట్టి. ఓకే అండి, ఇలా అయితే మీరు చేయండి, చాలా బాగుంటుంది. అండ్ చేసినప్పుడు అయితే వీడియో తీయలే, కానీ చేసిన తర్వాత అయితే చూడొచ్చు, చాలా బాగున్నాయి.